హే గైస్, నేను మీ భద్రాన్ని మరొక సరికొత్త అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. ఆల్రెడీ నేను దీని గురించి ఒక వీడియో అయితే చేశాను. కాకపోతే ఇప్పుడు బ్రీఫ్గా అంటే మరింత సమాచారం తీసుకొని మీ ముందుకైతే వచ్చాను. అందులో ఫస్ట్ డౌట్ ఏంటంటే వాలంటీర్స్కి మంత్ శాలరీ పడుతుంది, లేకపోతే పెన్షనర్లకి మళ్ళీ కష్టాలు అనేది మొదలయ్యాయి. అసలు ఎందుకు పెన్షనర్లకి మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి ఏంటి అనేది నేను ఈ వీడియో ఎండ్లో అయితే చెప్తాను. సో ప్లీజ్ చివరి వరకు అయితే చూడండి. ఇకపోతే పెన్షన్ పంపిణీకి సంబంధించి యాప్ అనేది చేంజ్ చేశారు. ఆ యాప్లో ఎవరు పంచుతారు, ఇకపోతే అలాగే మనకి వాలంటీర్స్కి పెన్షన్కి సంబంధించి ఏమైనా సంబంధం ఉంటుందా, ఇకపోతే మొబైల్స్ అండ్ డివైసెస్ తిరిగి ఇవ్వమంటున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి అసలు ఎందుకు ఇవ్వాలన్నా ఇవ్వకూడదా అని కూడా ఒక పాయింట్ అయితే రైట్ చేశారు. ఇకపోతే మనకి అసలు ఎందుకు ఈ ఎలక్షన్ కమిషనర్ ఇంత సీరియస్గా అయితే తీసుకోవడం జరిగింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి పెన్షన్ అనేది లబ్ధిదారులకి ఎలా ఇవ్వాలి, ఇకపోతే వాలంటీర్స్ అనేది ప్రమేయం ఉంటుందా లేదా, అసలు జీతం అనేది వస్తుందా లేదా వాలంటీర్స్కి, అసలు ఏంటి సో వాట్ మరింత బ్రీఫ్గా అంటే ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సమగ్ర సమాచారం అయితే మనం బ్రీఫ్గా తీసుకొని వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ థింక్ నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పెన్షనర్లకి కష్టాలు మళ్ళీ మొదలు ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, ఇంతకుముందు మనకి గత ప్రభుత్వం అంతకుముందు అయితే పెన్షనర్లు అందరూ పంచాయతీ ఆఫీస్ చుట్టూ వెళ్ళి తెచ్చుకోవడము, అలాగే వేరే ఊరు నుంచి మన పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వచ్చి కొంచెం కష్టపడైతే పర్టికులర్గా మనకి ఎర్లీ మార్నింగ్ 6కి కానీ 7కి కానీ అలా వచ్చే పరిస్థితులు అయితే లేవు. కానీ మనం వాలంటీర్స్ వచ్చినప్పటి నుంచి మనకి పెన్షన్ అనేది ఫస్ట్ డే 6 లోపే మ్యాక్సిమం 5కి 4కి పంచే వాలంటీర్స్ కూడా ఉన్నారు. ఇలా ఇవ్వడం వల్ల సిటిజన్స్కి వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేటే అంటే వాళ్ళు ఏదైనా వర్క్ కానీ పనికి వెళ్ళే వాళ్ళు అయితే వెళ్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ నిర్ణయం ప్రకారం పెన్షనర్లు అనేది వాలంటీర్లు పెన్షన్ అనేది ఇవ్వకూడదు. ఇంకా మనకి సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ గారికి అలాగే వెల్ఫేర్ గారికి వీళ్ళకి బాధ్యతలు అయితే వస్తాయి. వీళ్ళు మాత్రమే పెన్షన్ అయితే పంచుతారు, వాలంటీర్లు అయితే పెన్షన్ అనేది పంచరు. ఈ విషయం సిటిజన్స్ అందరూ గమనించగలరు. ఇంకపోతే ఇప్పుడు వాలంటీర్స్కి శాలరీ వస్తుందా లేదా, డివైస్ మొబైల్స్ సిమ్స్ ఇవ్వమని చెప్తున్నారు అంటే అవునండి, ఎన్నికల కమిషన్ అధికారి ఈసీ గారు నిర్ణయం ప్రకారం ఖచ్చితంగా మనం వాలంటీర్ దగ్గర ఆల్రెడీ మొబైల్స్ పోయిన వాళ్ళు ఉంటే ఏం చేయలేము. మీ దగ్గర ప్రజెంట్ ఉన్నట్లయితే యాక్చువల్గా ఈరోజు లాస్ట్ డేట్ అని చెప్పారు, కానీ మనకి సోమవారం కానీ మంగళవారం లోపు ప్రతి వాలంటీర్ దగ్గర డివైసెస్ అలాగే మొబైల్స్ అయితే సిమ్ములు కూడా తీసుకుంటారు. సో కొంతమంది తెలియక కామెంట్ చేశారు ఏంటి అన్న, ఇప్పుడు డివైసెస్ ఇస్తే పెన్షన్ అనేది ఎలా పంచాలి, పెన్షన్ అనేది వాలంటీర్లకు సంబంధం లేదండి. నేను ఇప్పుడు మీకు ఒక స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను, ఈరోజు న్యూస్లో వచ్చింది. అలాగే మనకి జీవోలో ఏముందంటే వాలంటీర్స్ విల్ బి ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ బెనిఫిట్స్ అండర్ బై ఇంక్లూడింగ్ పెన్షన్ ఆఫ్ ఎలిజిబుల్ బెనిఫిట్స్. అంటే ఎవరైనా సరే గవర్నమెంట్కి సంబంధించి ఇప్పుడు వచ్చే ప్రభుత్వ పథకాలకు సంబంధించి డబ్బులు కానీ ఏదైనా వాలంటీర్స్ అయితే ఇంక్లూడింగ్ పెన్షన్తో సహా అసలు ఇన్వాల్వ్ కాకూడదు. ఈ 2 నెలలు వాలంటీర్లు రెస్ట్ తీసుకోండి. సో ఇక్కడికి క్లియర్. ఇకపోతే వాలంటీర్స్ రెస్ట్ తీసుకుంటున్నారు, ఇప్పుడు మనకి శాలరీ అనేది వస్తుందా రాదా, మ్యాక్సిమం ఈ మంత్ శాలరీ అయితే మనకు వస్తుందండి. నెక్స్ట్ మనకి ఈ మంత్ పోతే ఇంకా రిమైనింగ్ మంత్స్ ఉన్నాయి కదా, సో 2 months శాలరీ అయితే చెప్పలేము. ఎందుకంటే ఈ మంత్కి సంబంధించి శాలరీ బిల్ అనేది ఆల్రెడీ అప్డేట్ చేశారు. ఖచ్చితంగా డబ్బులు అనేది అయితే 5వ తేదీలోపు అయితే వాలంటీర్స్ క్రెడిట్ అవుతుంది. రిమైనింగ్ 2 months అమౌంట్ అయితే నమ్మకం అనేది అయితే చెప్పలేము, ఎందుకంటే మనం వాలంటీర్స్ని అయితే పూర్తిగా పక్కన పెట్టమని అయితే చెప్పారు. ఒకవేళ దీని గురించి ఖచ్చితంగా మనకి శాలరీ పడేదానికి బిల్లు అనేది అప్డేట్ అవుతే సచివాలయంలో నేను లైవ్లో చూపిస్తాను. శాలరీ బిల్లు అప్డేట్ అయింది, ఈ మంత్ కూడా మనకి శాలరీ వస్తుందని. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇంకా వాలంటీర్స్కి ఎటువంటి వర్క్ అనేది అయితే ఉండదు. పెన్షన్స్ కూడా మనకి ఈవెన్ సచివాలయం వాళ్ళే వస్తారు. ఇకపోతే మనకి యాప్ అనేది కొత్త యాప్ అయితే వస్తుంది, బెనిఫిషరీ అవుట్ రీచ్ యాప్. అందులో క్లస్టర్ వైజ్ సచివాలయానికి సంబంధించి ఎంప్లాయీస్కి అయితే లాగిన్ ఉంటుంది, వాళ్ళు వచ్చి పెన్షన్ అనేది అయితే పంచుతారు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందనే లైక్ చేయండి, అన్యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే డిస్లైక్ చేయండి. ఐ థింక్ నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, హార్ట్ సింబల్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. జై హింద్.